కడుపు ఖాళీ వచ్చిన వాళ్ళం జ్వరాలంటే విష జ్వరాలు అనేది మీకు తెలుసు. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది. బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేషన్లకు దత్తత చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అన్ని రకాల టెస్టులు ఆలేరు హాస్పిటల్లో చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా నర్సుల పోస్టులు కూడా భర్తీ చేయాలని, ఇదే హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా చేయాలని ఆ రోజు డిమాండ్ చేస్తే మేము ఈ రోజు 100 పడకల ఆసుపత్రులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంలోని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన బ్లడ్ షాంపిల్ కాడ ఒక క్యాండిడేటే ఉన్నాడు. బ్లడ్ షాంపిల్ కానీ ఈడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రెస్పాన్స్ లేదు. బ్లడ్ షాంపిల్ కాడ ఉండాల్సింది. ఆడ ఉంటే 20 మంది పేషెంట్లు ఉంటే బ్లడ్ షాంపిల్ కాడ ఒక్కరు అంతే. ఆడ కూర్చోనికి కుర్చీలు కాదు కదా, వాళ్ళకు ఎటువంటి ఆడ సౌకర్యం లేదు. ఈసీజీ ఉంది కానీ ఈసీజీ లేదు అని చెప్తుర్రు. ఆడ ఎక్స్రే ఉంది కానీ ఎక్స్రే లేదని అంటుర్రు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే ఎవరి నిర్లక్ష్యం అనేది తెలుస్తలేదు. దీనికి ఉన్న ప్రభుత్వం మైండ్ లో పెట్టుకొని పని చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం నుంచి మేము చెప్తా ఉన్నాం. ఈసీజీ ఉన్నా కూడా ఎక్స్రే ఉంది. ఇప్పుడు పోయి ఆడ వీడియో తీసినా కూడా ఎక్స్రే కాడ మనిషి లేరు, ఈసీజీ కూడా లేదు. బ్లడ్ శాంపిల్ కాడ 30 మంది ఉంటే ఒకటే క్యాండిడేట్ ఉన్నారు. దీనికి గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంత ఖరాబ్ అయ్యి అక్కడనే ఉన్నాయి. డెంటల్ డాక్టర్ ఉన్నాడు, తర్వాత యోగా డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళతోటి సరి అయిన సౌకర్యాలు ఇక్కడ అందడం లేదు. రెండో విషయానికి వస్తే ఇక్కడికి హాస్పిటల్కి రాగానే ఇక్కడ బ్లడ్ పరీక్ష చేసేందుకు 30 రకాల బ్లడ్ పరీక్ష చేయాలని ఎప్పుడు ఇంతకుముందు హరీష్ రావు గారు ఉన్నప్పుడు తర్వాత వీళ్ళన్నీ ఉన్నాయి, అయినా చేయడం లేదు. ఈసీజీ చేయమంటే బోనీరు పో అంటాడు, ఈసీజీ చేయమంటే ఆలేరు పోమంటే ఈ ఆలేరు నుంచి బోనీరుకి వెళ్ళమని ఎక్కడి నుంచో పంపిస్తూ ఉన్నారు. అందు గురించి మరీ మేము కోరేది ఏంటంటే ఇక్కడనే అన్ని పరీక్షలు కావాలి. ఐలయ్య గారు ఇంతకుముందు మనకు గెలిచిన ఎమ్మెల్యే గారు అన్ని విధాలా మనకు సహకరిస్తానని చెప్పిండు. అంతకుముందు ఇప్పుడు చెప్పినట్టుగానే గింత చచ్చిపోతే ఊరికొచ్చేది. కాకపోతే పని ఒత్తిళ్ళలో ఉండొచ్చు. గ్రామాన ఆశా వర్కర్లు ఉన్నారు, క్యాంపులు పెట్టాలి. ఇక్కడ ఒక బీమారి డెంగీ వ్యాధి వచ్చిందంటే హైదరాబాద్ తీసుకుపోతే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల దాకా కడుతున్నారు. వీడికొచ్చి గుంట 2 గుంటల భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత మంచి హాస్పిటల్ ఉండగా దీన్ని సరి అయిన సూపర్వైజింగ్ చేయలేక ఇవన్నీ చేస్తున్నారు. అదే కాకుండా రెండవది ఇంకోటి కోరేదంటే ఇట్లాంటి అంత సీనియర్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బెంచ్ చేసి ఓపీ చూసే డాక్టర్లు ఆఖరికి అట్లాంటి కాలు నొప్పి ఉండి పోలియో ఉండోళ్ళని కూకుండా పెట్టి చూపించలేని గతి లేని పరిస్థితి ఇక్కడ ఓపీ డాక్టర్లు చూస్తున్నారు. అందు గురించి మరీ చెప్పేదంటే ఓపీ డాక్టర్లు కూడా చెప్తా ఉన్నాం మేము. ఏంటంటే వచ్చిన వాళ్ళం ఓపిక్గా కూకుండా పెట్టి అడగాలి తప్ప ఏదో వచ్చిన వాళ్ళకి చేతిలో పిపరమేటి పెట్టి ఎలా వచ్చినట్టుగానే ఉన్నది. కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇగో ఇట్లాంటి పెద్ద మనిషి వచ్చిండు, ఆడ ఏంది అక్కడ కూలగొడి అక్కడి నుంచి లేలగొడతా ఉన్నారు. ఏంది ఓపీ అంటే డాక్టర్లు కావాలి మీకు ఏమేమి అదే అవుట్ సోర్స్ నుంచి తీసుకున్నారు. అందు గురించి మరీ కోరేది ఏంటంటే అవుట్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఓపీ డాక్టర్లు కూడా ఓపిక్గా ఆ వచ్చిన పెద్ద మనుషులను కూకుండా పెట్టి ఏం కావాలి ఏంటి ఈ బీమా మనిషి చూసి పంపించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నదో ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖరాబ్ అయినాయో సూపరింటెండెంట్ మరీ నేను కోరేది అంటే శానిటైజర్ ఇస్ వెరీ బ్యాడ్ కండిషన్ లో ఉన్నది. ఇక్కడ శానిటేషన్ అనేది లేనే లేదు. మీరు మండలాన్ని అన్ని విధాల ప్రైమరీ హెల్త్ డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని పరీక్షలను చేయాలా, అన్ని పరీక్షలను ఆలేరు మన రక్తం పరీక్ష ఇచ్చిన రిపోర్ట్ ఇవాళ వచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు మన ఆయన చెప్పలేదు ఆధార్ కార్డు కావాలని. ఈరోజు ఆధార్ కార్డు కావాలి మన రక్తం పరీక్షలు. ఆధార్ కార్డు ఇచ్చిన రక్త పరీక్ష ఇచ్చిన ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. సిస్టర్లు అంతా కొత్త వాళ్ళు కస్ బుస్ అని అంటారు, కయ్య లోలు పెడతారు. లేదు ఏమాను లేదు, మూత్రం పోతా లేదు, ఏరుకు పోతా ముడ్డి అడుగుతా ఉంటే నీళ్ళు 22 తారీఖు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. రోజు మళ్ళీ ఇలాంటి 4 గంటలు నిలబడి నేను చూలేక ఇప్పుడు మళ్ళీ ఏమైనా సార్ నాకు అలా లిస్ట్ అందరు పోయినాక నన్ను ఇంకా నిలబెడుతారంటే రేసో మరి అంటుండే మనకు దీంట్లో ఫోన్లు వస్తుంది.
అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రిపోర్టే నువ్వు తక్కువ అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఎవరిని నేను నా కళ్ళ ముందర నేనే చూసిన అక్కడ ఏంటంటే ఆ డాక్టర్లను బదిలాడుతున్నారు వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్. ఏమని అంటే నువ్వు తక్కువ రిపోర్టర్ గిన్ని మెయిన్ చేయాలంటే ఆడ చేస్తాం అట్లా కూడా రిక్వెస్ట్ చేస్తారు వీళ్ళందరూ పోయి. అందులో రెండోది కూడా ఇంకొకటి సార్, వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ అట. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము అడిగేది, ఇక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్కు ఇక్కడనే దగ్గర ఏదైతే ఉన్నదో ఇక్కడ బాత్రూమ్ లాట్రిన్ దగ్గర ఉండాలి. వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎందుకైనా ఆడిపోతున్నారు. అక్కడికి నడుచుకుంటూ పోవాలంటే ప్రెగ్నెంట్ లేడీలకు ఎంత కష్టం అవుతుంది. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలనేది నేను కోరేది. ఉన్న పరిస్థితులను మీరు పై ఆఫీసులకు తెలియజేసి గ్రామం ఇంటికి సర్వే చేసి ఎవరు ఎంతమంది రోజులు ఉన్నారు ఏం సంగతి అంటే మీకు చాలా ఈజీ. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్న అంగన్వాడీ టీచర్లు ఉంది కాబట్టి మేము ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మా డిమాండ్. పాత బిల్డింగ్ వల్ల కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ లీకేజ్ కానీ వాటర్ శానిటేషన్ ఇబ్బందులు కూడా దాని వల్లే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం మనం చేంజ్ చేయలేము, శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ మొత్తంలో ఉన్నారు. మనం ఎంత చేయించాలన్నా మనకి ఏంటంటే సరౌండింగ్స్ లో మళ్ళీ ఇంటీరియర్స్ లో క్లీన్ చేయాలంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఇది యాక్చువల్లీ 30 బెడెడ్ హాస్పిటల్ ని 15 బెడెడ్ చేసే వరకు శానిటేషన్ స్టాఫ్ కూడా తగ్గిపోయారు. సో వాళ్ళు కూడా ఓవర్ బర్డెన్ అవుతున్నారు. సో మనకి స్టాఫ్ పెంచితే కొంచెం శానిటేషన్ ఫెసిలిటీస్ అనేవి మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి డెంటల్ మేడం ఇంతవరకు ఉండే, తను రీసెంట్ గా ఏంటంటే ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయారు. సో డెంటల్ కొంచెం ఎక్విప్మెంట్ అయితే ఉంది, కానీ మేడం లేకపోవడం వల్ల డెంటల్ ఫెసిలిటీస్ ఒకటి అందుబాటులో లేదు. స్మాల్ రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా ఇంజనీర్ కి మనం పెట్టాము. అండ్ సిబిపి మిషన్ ఒకటి, అది సిబిపి మిషన్ కౌంటర్ అంటే మన ప్లేట్లెట్స్ అది ఉంది మిషన్, కానీ పాడైంది. ఆల్మోస్ట్ మనం 15 days నుంచి ట్రై చేస్తున్నాం రిపేర్ కి, కానీ ఆ సర్వీస్ వాళ్ళు రావట్లేదు. కంపెనీ వాళ్ళు ఉన్నాయి. మనకి స్నేక్